కృపగల ప్రభువా, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు వందనాలు అయ్యా. ఈ ఉదయ సమయంలో మీ పక్షంగా మీ సంఘములో నిలబడడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశం బట్టి కృతజ్ఞతాస్తుతులు. ఇక్కడ నేను నిలబడి ఉన్నప్పుడు తండ్రి, నా నోటి నుంచి వచ్చి ప్రతి మాట పరలోకమందున్నటువంటి మీ చేత ఆమోదించబడినది ఉండినట్లు నా ప్రాణాత్మ దేహములు మీ స్వాధీనంలో పెట్టుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే సంఘం వింటూ ఉండగా వెలుగల చెవి, గ్రహించే మనసు, పాటించే జీవితాలు మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ సంవత్సరం మనం ధ్యానం చేసుకుంటున్న వాక్యాంశము, మూలవాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం నుంచి 19వ వచనం వరకు ఉన్నటువంటి వాక్యాన్ని మూలవాక్యంగా మనము దేవుని లేఖనాలను ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ప్రియులారా. అయితే ఈ వాక్యమును ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు మనం ఇంతవరకు దేవుడిని సేవించినటువంటి భక్తులు, దేవుడిని ఆరాధించిన భక్తులు దేవుడి గురించి తెలుపుతున్నటువంటి అభిప్రాయం, ఆయన గురించి నీకేం తెలుసు అని అడిగితే వాడు చెప్తున్నటువంటి విషయాలను ఒక్కొక్కటిగా మనం నేర్చుకుంటున్నాం. ఎందుకంటే ఆయన గురించి ఎక్కువ తెలుసుకోవాలంటే ఆయనతో స్నేహం చేస్తే మనకి ఎక్కువ తెలుస్తుంది. ఆయనతో స్నేహితులైనటువంటి వారిని అడిగితే ఇంకా బాగా తెలుస్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళ విషయంలో దేవుని స్నేహితులని, దేవుని ఆరాధించే వారిని, దేవుని చేత ఏర్పరచుకున్నటువంటి వారిని, పిలువబడినటువంటి వాళ్ళు ఏమని సాక్ష్యం చెబుతున్నారు అనే విషయాన్ని మనం ఇప్పుడు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఇందులో ధ్యానంలో భాగంగా మనము అబ్రహాము గురించి ధ్యానం చేసుకుంటున్నప్పుడు అబ్రహాం అన్నాడు, దేవుని గురించి నీకేం అర్థమైంది, నువ్వేం తెలుసుకున్నావు అంటే, నాకు సంబంధించి ఆయన యెహోవా ఈరే అన్నాడు. యెహోవా ఈరే అనగా ఆయనే అన్నిటినీ చూసుకునేవాడు అని చెప్పాడు ప్రియులారా. అలాగే హాగర్ని అడిగితే హాగర్ చెప్తుంది, ఆయన ఇష్మాయేలు దేవుడు, ఆయన ప్రార్థన వినేటువంటి దేవుడు, అంతేకాదు ఆయన నన్ను చూచుచున్నటువంటి ఎల్ రోయి దేవుడు అని చెప్పింది ప్రియులారా. అలాగే ఇస్సాకుని అడిగితే ఇస్సాకు అంటున్నాడు, ఆయన ఎడము కలుగ చేసేటువంటి రెహబోతు దేవుడు అని ఆయన చెప్తూ ఉన్నాడు. అలాగే యాకోబుని అడిగితే అంటాడు, నేను ఒక్క మాటలో చెప్పలేను, ఆయన గురించి చాలా విషయాలు ఉన్నాయి చెప్పాలంటే. నాకు సంబంధించినంత వరకు ఆయన బేతేలు దేవుడు అయినాడు 20 సంవత్సరాల పాటు. ఆ తర్వాత ఆయన ఇశ్రాయేలు దేవుడు అయినాడు. ఆ తర్వాత ఆయన పెనూయేలు దేవుడు అయినాడు. ఆ తర్వాత ఆయన ఎల్షడాయి, సర్వశక్తి కలిగినటువంటి దేవుడని నా చేత పిలిపించుకున్నాడు. ఆయన గురించి ఇంకా నేను చాలా చెప్పగలనని యాకోబు చెప్పడాన్ని మనం చూస్తాం. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారికి అతి సమీపమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి వాడు భక్తుడైనటువంటి యోసేపు గారు, ఆయన అడిగితే దేవుడి గురించి నీకేం అర్థమైంది అని అడిగితే ఆయన అంటాడు, మనస్సే దేవుడు అని అంటాడు. హల్లెలూయా. మనస్సే దేవుడు అంటే నా యొక్క బాధలన్నిటినీ, నా యొక్క కష్టాలన్నిటినీ, నా ఇబ్బందులన్నిటినీ మర్చిపోయేటట్లు చేసేటువంటి దేవుడు, నా పరిస్థితులన్నిటినీ, ఇబ్బందికర పరిస్థితులను మర్చిపోయేటట్లు చేసేటువంటి దేవుడు మనస్సే దేవుడు అని అంటాడు. అంతేకాదు, నన్ను పరాయి దేశంలో అభివృద్ధి కలిగజేసినటువంటి దేవుడు, నన్ను డెవలప్ చేసినటువంటి దేవుడు, నాకు ఒక మంచి స్థితిని అనుగ్రహించినటువంటి దేవుడు, ఆయన ఎఫ్రాయిము దేవుడు అని ఆయన చెప్పడాన్ని మనము చూస్తాం. ప్రియమైనటువంటి వాళ్ళ, గత వారంలో మనము వీళ్ళందరూ ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి విషయాలన్నీ దేవుని గురించి, దేవుని భక్తులు తెలిపినటువంటి విషయాలు. ఇంకా చాలా మంది ఉన్నారు అలా తెలపవలసినటువంటి వారు, మనం నేర్చుకుంటాం రాబోయేటువంటి రోజుల్లో. అయితే దేవుడు తన గురించి తాను కొంతమంది ప్రజలకు పరిచయం చేసుకోవాలనుకుంటున్నాడు. దేవుడు నేను ఎవరిని అనే విషయాన్ని కొంతమంది ప్రజలకు చెప్పాలనుకుంటూ ఉన్నాడు. అలా చెప్పాలనుకుంటూ ఉండగా ముందుగా దేవుడు అంట మోషే అనే దైవజనుడిని దర్శించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోషే అనే దైవజనుడిని దేవుడు దర్శించినప్పుడు మోషే అడిగాడంట, అయ్యా
నువ్వు దేవుడిని అంటున్నావు, అబ్రహాము దేవుడు అంటున్నావు, ఇస్సాకు దేవుడు అంటున్నావు, యాకోబు దేవుడు అంటున్నావు, అందరి దేవుళ్ళు నీ పేర్లు ఉన్నాయి ఈ లోకంలో, మరి నీ పేరేమిటి, నీ కనబడ్డ దేవుడి పేరేమిటి అని ఇశ్రాయేలు ప్రజలు నన్ను అడిగితే నేను వాళ్ళకి ఏమని చెప్పాలా, నీ పేరు కూడా నాకు తెలియదే అని అంటే దేవుడు తన గురించి తాను చెప్పుకోవడం ప్రారంభించాడు. హల్లెలూయా. తన గురించి తాను చెప్పడం ప్రారంభించాడు. ఏమన్నాడంటే ఆయన, నేను ఉన్నవాడును అన్నాడు. హల్లెలూయా. ఆయన ఎవరంట? ఉన్నవాడు. యాహువే, యెహోవా అంటే ఉన్నవాడు అని అర్థం. ఉన్నవాడు అంటే ప్రెజెంట్ టెన్స్, ఎప్పటికీ ఉన్నవాడను అని అర్థం. అంటే గతంలో ఉన్నవాడను, ఇప్పుడు ఉన్నవాడను, రాబోయే కాలంలో కూడా ఉన్నవాడను. అంటే మార్పు లేనటువంటి వాడు, ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉన్నటువంటి వాడు. దాని గురించి చెప్పడానికే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడని ఆయన గురించి మనం మాట్లాడతాం. ప్రియులారా, మోషేతో దేవుడు చెప్తున్నాడు, నేను యెహోవా, నేనే ఉన్నవాడను అని చెప్తూ ఉన్నాడు. మొన్నటి వరకు నేను వాడికి ఎలా కనబడ్డానంటే సర్వశక్తుడైన దేవుడు అని నామంలో కనబడ్డాను, కానీ ఇదిగో నా పేరు ఎన్నటెన్నటికి తరతరములకు ఉన్నటువంటి నామం ఏమిటంటే ఉన్నవాడను, యెహోవా అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే పాత నిబంధన గ్రంథాన్ని చదువుతూ ఉండేటప్పుడు యెహోవా అని పదం కనబడ్డ ప్రతి చోట మీరు ఎలా ఊహించుకుని చదవాలి దాన్ని? ఉన్నవాడను అనే పదాన్ని అక్కడ పెట్టుకొని చదవాలి. ఇప్పుడు ఇందాక చదివించిన మూల వాక్యాన్ని మనం చదువుదాం. నిర్గమకాండము 6వ అధ్యాయం 6 నుంచి 7 వచనాల వరకు. కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఇలాగ చెప్పుము, నేనే ఉన్నవాడను, నేను ఐగుప్తీయులు మోయించున్న బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాస్యత్వం నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పును తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని నా ప్రజలుగా చేర్చుకొని నీకు దేవుడనయ్యుందును. అప్పుడు ఐగుప్తీయుల బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన నీ దేవుడైన ఉన్నవాడను నేనే అని మీరు తెలుసుకుంటారు. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని మనం మోస పద్ధతిలో చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం ఇప్పటిదాకా. యెహోవా యెహోవా, కానీ యెహోవా అనేది ఒక పేరు అనుకుంటూ ఉన్నాము, కానీ యెహోవా అనేది ఒక భావన, యెహోవా అనేది ఒక అర్థము, యెహోవా అనేది ఒక ప్రత్యక్షత. నేను అందుకనే మనం ప్రారంభ వచనాల్లో చూసాము, మనం ఆయన గురించి తెలుసుకోవాలంటే జ్ఞానం కలిగిన మనసు, ప్రత్యక్షత కలిగిన మనసు మనకు కావాలి. ఇదిగో ఈ సంవత్సరంలో దేవుడి యొక్క ప్రత్యక్షతను మన ఎదుట ఉంచబోతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ, దేవుడు తన ప్రజలకు ఎలా ప్రత్యక్షమయ్యాడో ఆ ప్రత్యక్షతను మనం కూడా తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో దేవుడు అనేక విషయాలను మన ఎదుట ప్రత్యక్షపరిచేటువంటి పనిలో ఈ సంవత్సరం మన సంఘం ఎదుట నిలబడుతూ ఉన్నాడు. అందుకనే ఈ వాక్యాన్ని గమనించినప్పుడు ఈ రోజున దేవుడు మోషేతో చెప్పాడు, నేను ఉన్నవాడను, ఇది నా పేరు. నన్ను ఎవరు పిలవాలన్నా సరే ఎవరు పిలవాలి? ఇక మీదట ఉన్నవాడు అని పిలవాలి. ఉన్నవాడు అని పిలుస్తున్నటువంటి ప్రజలందరికీ నేనేమై ఉన్నానంటే వాళ్ళ ప్రక్కనే ఉన్నవాడినై ఉన్నాను అంటాడు. వాళ్ళ ప్రక్కనే ఉన్నవాడినై. ఎలాంటి పరిస్థితుల్లో నుండి వాడు పిలిచినా సరే నేను ఉన్నవాడినిగానే ఉంటాను. ఏ ఇబ్బందికర పరిస్థితిలో వాడు నుండి నన్ను పిలిచినా సరే నేను ఉన్నవాడినై ఉంటాను. హల్లెలూయా. మధ్యరాత్రి సమయంలో 2 గంటలకు 3 గంటలకు ఏ సమయం వరకైనా సరే ఆయన ఏమై ఉన్నాడంట? మనతో ఉన్నవాడై ఉన్నాడు. హల్లెలూయా. మన పక్షంగా నిలుచువాడై ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ, అందుకని ఇవాళ దేవుని యొక్క వాక్యంలో నుంచి దేవుడే మోషేతో చెబుతున్నటువంటి మరికొన్ని మాటల్ని, తన గురించి తాను దేవుడు చెప్పుకుంటున్నటువంటి కొన్ని మాటల్ని మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. చాలా మంది భక్తుల అభిప్రాయాలు మనం వింటున్నాం, కానీ దేవుడే తన గురించి తాను ఏమని చెప్పుకుంటున్నాడు, తన గురించి తాను ఎలా ప్రత్యక్షపరుచుకుంటున్నాడు, ఎలా వ్యక్తీకరించుకుంటున్నాడు, ఈ విషయాల గురించి పరిశుద్ధ గ్రంథంలో మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం మోషేకి దేవుడు ప్రత్యక్షమైనటువంటి విధానాన్ని గురించి దేవుని వాక్యంలో చదువుకుందాం. ప్రియమైనటువంటి వాళ్ళు, మోషేతో మండుచున్నటువంటి పొదము దేవుడు మాట్లాడిన తర్వాత పోయినసారి
వాక్యంలో మనం గమనించాం. ఆయన అన్నాడు, నేను ఉన్నవాడను అన్నాడు. నేను ఉన్నవాడను అని అన్నాడు. ఉన్నవాడని దేవుడు చెప్పాడు, బాగా ఉంది. మోషేకి ఇప్పటికీ కూడా నేను ఉన్నాను అనే ఫీలింగ్ రావట్లే. నేను ఉన్నవాడును అని ఆయన చెప్తుంటే దాని విషయం ఏంటో ఇంకా మోషేకి అర్థం కావడం లేదు. అందుకని మోషేకి అర్థమయ్యేటువంటి చేయడానికి దేవుడు చెప్తూ ఉన్నాడు. చదువుకుందాం. నిర్గమకాండము 4వ అధ్యాయం. నిర్గమకాండము 4వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. అందుకు మోషే చింతగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదని అందురని ఉత్తరమీయగా. దేవుడు చెప్తున్నాడు, నువ్వు నా ప్రజల దగ్గరికి వెళ్ళు, వాడు నా పేరు అడిగితే ఉన్నవాడు నన్ను పంపించాడు అని చెప్పు, వాళ్ళు నిన్ను నమ్ముతారు అని అంటే. మోషే అంటున్నాడు, వాడు నన్ను నమ్మరు, నా మాట వాళ్ళు వినరు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఇంతకు ముందే నా గురించి తెలుసు. అప్పుడు నేను వాళ్ళని విడిపించడానికి పోతే వాళ్ళు నా మీద దాడి చేశారు, వాళ్ళు నన్ను కొట్టి తరివేశారు, ఆ ఊర్లో లేకుండా చేసేసారు. ఇప్పుడు వాళ్ళు నా మాట వింటారంటే నేను ఎలా నమ్మేది? ప్రియమైనటువంటి వాళ్ళరా, మనందరిలో కూడా ఒక రకమైనటువంటి ఇబ్బందికర పరిణామం మన అందరి హృదయాల్లో ఉంటుంది. ఏదైనా ఒక విషయంలో మనం ఫెయిల్ అయ్యామనుకోండి, ఒకసారి మనం ఏమనుకుంటామంటే, ఇప్పుడు ఫెయిల్ అయిపోయినాం మనము, ఇప్పుడు పోయి నేను ఏదైనా చేస్తే నన్ను ఎవరు నమ్మరేమో, నన్ను ఎవరు అంగీకరించరేమో, నా మాటలు ఎవరు పట్టించుకోరేమో అని మనం అనుకుంటాం. కానీ దేవుడు అంటాడు, ఒకప్పుడు నీ సొంతంగానే వెళ్ళి మాట్లాడావు, ఇప్పుడు నేను పంపిస్తున్న వాడను నేను పంపుతున్నప్పుడు దాని ప్రభావం వేరే ఉంటుంది, నేను పంపుతున్నప్పుడు దాని టైమింగ్ వేరే ఉంటుంది, నేను పంపుతున్నప్పుడు పరిస్థితులన్నీ దానికి అనుకూలంగా ఉంటాయి. నేను నీతో ఉన్నవాడను. హల్లెలూయా. నేను నీతో ఉన్నవాడు కాబట్టి నువ్వు భయపడాల్సిన పని లేదు. నేను నీతో ఉన్నవాడును, నేను నీతో పాటే ఉంటాను, నేను యెహోవాను అంటే నేను నీతో ఉన్నవాడును అని చెప్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, లేదు ప్రభా, వాళ్ళు నన్ను నమ్మరు, నువ్వు పంపిస్తున్నావు కానీ వాళ్ళు నన్ను నమ్మరు. ఇప్పుడు మోషేకు కాన్ఫిడెన్స్, వాళ్ళ దేవుడు నన్ను నమ్ముతాడు, నేను వెళ్తాను, దేవుడు చెప్పిన పనిని నేను చేయగలను అనేటువంటి కాన్ఫిడెన్స్ దేవుడు ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు మోషేకి ఇవ్వాలి. అంతే కదా. ఎవరన్నా ఒక పని చేయడానికి పలానా పని నువ్వు చేయనా అని అన్నావు అనుకోండి, వాడు ఇది నా వల్ల కాదు, నేను చేయలేను అని అంటావంటే నువ్వు చేయగలవు. ఎందుకు చేయగలవు? ఇదిగో నేనున్నా, కానీ ఏదైనా ఇబ్బంది జరిగితే నేనున్నాను అని చెప్తాం. హల్లెలూయా. నేనున్నాను అని చెప్తాం. ఎవరికైనా కావలసినటువంటి పెద్ద ధైర్యం ఏంటో తెలుసా? నేనున్నా కానీ అని చెప్తే పెద్ద ధైర్యం. హల్లెలూయా. నువ్వు ఏం చేస్తావో ఏం చేయవో అది తర్వాత విషయం, కానీ నీకేమన్నా ఇబ్బంది జరిగితే నేను చూసుకుంటా కానీ నేనున్నాను కానీ అని ఎవరైనా చెప్తే అది గొప్ప ధైర్యం. ప్రియమైనటువంటి వాళ్ళ పిల్లలతో నేను మాట్లాడేటప్పుడు నేను ఎప్పుడు ఇదే చెప్తా ఉంటాను. ఏదన్నా ఒక విషయంలో ఇబ్బంది జరిగింది, పొరపాటు జరిగింది, బలహీనత ఏర్పడింది పిల్లల్లో, నేను వాళ్ళకి చెప్తాను, ఏం పర్లేదు, ఒకసారి ఫెయిల్ అయినామంటే జీవితాంతం ఫెయిల్ అయిపోతూనే ఉంటామనేది అర్థం కాదు. నేనున్నాను, కానీ ఇంతకుముందు నువ్వు సొంతంగా ట్రై చేసావు, ఇప్పుడు నన్ను నమ్ముకొని ట్రై చేయి, విజయం నీ పక్కన ఉంటుంది అని చెప్తే గొప్ప ధైర్యం ఇస్తుంది. హల్లెలూయా. చిన్నో, ఎప్పటిదాకా నువ్వు ఒంటరిగా ట్రై చేసావు, ఈసారి దేవుడిని పక్కన పెట్టుకొని ట్రై చేయి. దేవుడు నీతో ఉంటే నువ్వు విజయం ఎలా సాధిస్తావో నువ్వు అనుభవించి చెప్తావు, ఆయన ఉన్నవాడు అని చెప్పడం ప్రారంభిస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనుషుల యొక్క ప్రయాసములు ఎన్నైనా ఉండొచ్చు, మన యొక్క ప్రయత్న లోకంలో అనేక సార్లు మనం విఫలమైపోవచ్చు, కానీ దేవుడు ఒక టైమింగ్ నుంచి నేను నీ ప్రక్కన ఉన్నాను, నువ్వు కానీ అని దేవుడు ఒక మాట మనతో చెప్పినప్పుడు మనం ముందుకడిగేస్తే ఆ దేవుని యొక్క ఔన్నత్యం ఏంటో, ఉన్నవాని యొక్క కెపాసిటీ ఏంటో నీకు నాకు అర్థమైపోతుంది. అప్పుడే ఆ దేవుడిని మనం ఆరాధించడము ప్రారంభిస్తాం. అందుకని దేవుడు అనుకున్నాడు, మోషేకి నేను కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, మోషేకి అర్థం కావాలి నేను ఉన్నవాడిని అనే విషయం. నేను ఉన్నవాడిని అనే విషయం మోషేకి అర్థమైతే కదా వెళ్ళి దేవుడు ఉన్నవాడు అనే విషయం ఇంకొకరికి చెప్తాడు. కాబట్టి ముందు మోషేకి ఒక ధైర్యం ఇవ్వాలి అని అనుకుంటూ దేవుడు అన్నాడంట, మోషే నీ చేతిలో ఏముంది అని అన్నాడంట. చదువు 2వ వచనం. యెహోవా అడుగుతున్నాడంట, నీ చేతిలో ఏమున్నది అని అడిగితే అందుకతడు కర్ర అని అన్నాడు. అప్పుడు ఆయన నేల మీద దాన్ని పడి అని చెప్పాడు. అతడు దానిని నేలను పడవేయగానే అది పామైపోయింది. అప్పుడు మోషే
నుంచి పారిపోయాడు. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనమనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయను. చూసారా? ఇప్పుడు మోషేకి దేవుడు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మోషే, నీ చేతిలో ఉండేదేంటి? ప్రభా, నా చేతిలో ఒక కర్ర ఉంది ప్రభా. ఇప్పుడు దేవుడు అన్నాడు, దాన్ని కింద పడే అన్నాడు. మోషే ఆ కర్ర తీసుకొని కింద పడేసాడు. కర్ర తీసుకొని కింద పడేస్తే అది వెంటనే ఏమైపోయిందంట? పాము అయిపోయింది. పామును చూస్తే ఎవరికైనా భయం కదా? పామును చూస్తే భయం. రాత్రి కూడా శనివారం రోజు ఫ్రైడే నైట్ పెనుపర్తి కుటుంబ ప్రార్థనకి వెళ్ళి వస్తూ ఉన్నాను. 9:30 టైంలో నేను ఆ కట్ట మీద వెళ్తూ ఉంటాను. ఇప్పుడు నేను ఏదో ఆలోచించుకుంటా పాట పాడుకుంటూ వెళ్తా ఉన్నాను. స్తుతి ఆరాధన పాట పాడుకుంటూ వెళ్తా ఉన్నాను. ఈరోజు పాడాల్సి అనుకున్నటువంటి పాట పాడుకుంటూ వెళ్తా ఉన్నాను. కింద రోడ్డు చూడటం లేదు, ముందు చూసుకుంటూ వెళ్తాను. నేను అలా కింద చూసేటప్పటికి ఇందులో పాము పెద్దదొకటి రోడ్డు మీద నిలబడిపోవు. సడన్ బ్రేక్ వేసేసినాను, ఏమర్థం కదా. అలాగే నిలబడిపోయినాను. ఆ తర్వాత నాకు అర్థమైంది, లైట్ ఆపేసి ఇలా సౌండ్ చేసినాను. అంతే, ఏ పక్క నుంచి అయితే సౌండ్ వచ్చిందో దానికి ఆపోజిట్లో రిటర్న్ వెళ్ళిపోయింది. దానికి అర్థమైంది ఈ పక్కన ఎవరు ఉన్నారు అని. ఆ పక్క వెళ్ళిపోవాలి, దానికి అర్థమైపోయింది, అది వెళ్ళిపోయింది. పవన్తో మాట్లాడడం వచ్చినాక ఎవరు ఉంటే ప్రేమైనటువంటి పవన్తో మాట్లాడడం వచ్చేట్టు లేకపోయి మూతి పెట్టి మాట్లాడడం అని కాదు, వేరే విధంగా జరుగుతాయి. ప్రేమైనటువంటి వాళ్ళారా, ఆ పాము చూడగానే అందరికీ భయం. మోషే కూడా భయం వేసిందంట. పాము చూడగానే ఏమైపోయాడు? మోషే పారిపోయాడు అని వాక్యంలో మనం చదువుతున్నాం. మోషే పారిపోయినప్పుడు దేవుడు చెప్తున్నాడంట, ఎందుకు పారిపోతున్నావు? నేను ఉన్నవాడను. హల్లెలూయా. ఎందుకు పారిపోతున్నావు? నేను ఉన్నవాడను. ఈ పాము చూసి నువ్వు పారిపోవడం ఏంటి? రా, దాన్ని తోకపట్టుకో అని అన్నా. హల్లెలూయా. దాన్ని తోకపట్టుకో అన్నాను. కనిగిరి ప్రారంభంలో సేవకి వెళ్తున్నప్పుడు దేవాలయ నగర్ సెంటర్ అప్పుడే కొత్తగా కట్టామంట. ఆ దేవాలయ నగర్ అనేటువంటి ఊరికి ఎదురుగా కొండలు ఉంటాయి. ఆ కొండల్లో కొంతమంది పాములు ఆడించుకునేవాళ్ళు అక్కడ గుడిసెలు వేసుకుని ఉంటారు. అక్కడ హ్యాండ్ పంప్ వేయడానికి వెళ్ళాం. నీళ్లు లేవు, కొండల మీద కదా నీళ్లు లేవు. చాలా లోతు, దాదాపు 200 అడుగుల లోతు నీళ్లు వేయడానికి వెళ్ళారు. బోర్ డ్రిల్లింగ్ జరిగింది. డ్రిల్లింగ్ జరిగిన టైంలో అక్కడ పాస్టర్ గారు ఉండేవారు, కాలేజ్ పాస్టర్ గారు ఒక ఆయన ఉండేవారు. నేను అక్కడికి వెళ్ళగానే డ్రిల్లింగ్ చేసిన దగ్గరికి పోదాం వస్తావా అన్నాడు. సరే అన్న, పోదాం ఖాళీగా ఉన్నాం కదా, పోదాం అని ఆయనతో పాటు వెళ్ళారు. వెళ్తే ఆయన వాళ్ళ చుట్టూ ఆ గుడిసెలన్నింటినీ తిప్పి ప్రార్థన చేసి అందరికి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి ఒకరింటికి వెళ్తే, సార్ కూర్చోండి సార్ అని పిలిచినాడు. మాకు తెలియదు కదా, నాకు తెలియదు అసలు ఏం జరుగుతుందో. ఏది కూర్చోవాలంటే ఆయన గుడిసి లోపలికి తీసుకెళ్ళాడు. కూర్చున్నాము. ఆయన కూర్చున్నాడు, నేను కూర్చున్నాను, ఇద్దరం కూర్చున్నాము. కూర్చున్న తర్వాత, నాయన దీన్ని ఎక్కడ పెట్టావు అని అన్నాడు. ఏంటి దేన్ని ఎక్కడ పెట్టావు అని అనుకున్నాడు. ఏమో నాకు అర్థం కాలేదు. నాయన దీన్ని ఎక్కడ పెట్టావు నాయన, నాకు ఒక భయంగా ఉంది అని అన్నాడు. దేన్ని అని నాకు లోపలే, నేనేం మాట్లాడదు, అంత కొత్త కదా నాకు. ఆయన అడుగుతా ఉంటే ఏం లేదు సార్, ఇక్కడే ఎక్కడ ఉంటుందిలే సార్ అని అంటున్నాడు. ఏముంటుంది ఇక్కడే ఎక్కడో అని అంటే, అది లేదు నాకు కూడా భయంగా ఉంది, ముందు దాన్ని ఎక్కడో తీసి పక్కన పెట్టినానంటే, సార్ నువ్వు కదలబాకు సార్ పద్మాసం వేసుకొని కూర్చోండి. మధ్యలో నుంచి లాగినాడు పెద్ద బాగుంది. ఆయన దానికి ఎదురే కూర్చోన్నాడు. చాలా భయం జరిగిన సంగతి నాకు అలా ఉంది. ఆ తర్వాత బయటికి తీసుకొచ్చి ఆ పాముని ఇలా మెడబెట్టి ఫోటో తీసుకున్నాను. పాము చూస్తే భయం, పారిపోతాం. ఎవరికైనా అంతే. ఆ పాము ఆయన దగ్గరే ఉంది, మధ్య నుంచి అట్లా లాగుతా ఉంటే ఆయనకి ఏమో అర్థం కాదు. మరి ఓడిరా ఆయన స్వామి, నువ్వు దాని మీద కూర్చోబెట్టున్నావు, నన్ను అది కాపు చేసి ఉంటాను, దానికి పార్ట్ పీకేస్తున్నావు సార్ అని మిమ్మల్ని అయినా కూడా భయం, ఏది లేకపోయినా కూడా భయం. ఆయన అంటున్నాడు, నేనున్నా కదా. ఇప్పుడు ఆ పాములు ఏం చెప్పిందని, నేనున్నాను సార్, నీకేం భయము అని అంటాడు. ఆయన చేతితో పట్టుకున్నప్పుడు పక్కన మనం నిలబడతాం. కావాలంటే ఆయన చేతితో పట్టుకున్నప్పుడు తాకమంటే కూడా తాకుతాం కదా. నేనున్నాను పట్టుకో అని ఆయన ఈ పక్క తల ఈ పక్క తోక పట్టుకొని మనం అడుగు చేస్తే ధైర్యంగా కొంచెం నిలబడతాం. ఎందుకంటే ఆయన ఉన్నాడు. అట్లాగే దేవుడు అంటున్నాడు, నేనున్నా. హల్లెలూయా. నేనున్నాను. పరిస్థితి ఏదైనా సరే నేనున్నాను.
నేను చూసుకుంటాను అని మోషేతో ఆ పాముని కింద పడేయగానే మోషేతో అంటున్నాడు, దాన్ని తోకపట్టుకోవాలి అని అన్నాడు. మోషే ధైర్యవంతుడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చెప్పగానే ఎరుపు ఏం చేశాడంట, తోకపట్టుకున్నాడు. మళ్ళీ ఏమైపోయింది, అది కర్ర అయిపోయింది. హల్లెలూయా. మోషేతో దేవుడు అంటున్నాడు, నేను ఉన్నవాడు, నువ్వేం భయపడబాకు, నేనున్నాను. వాళ్ళు నిన్ను నమ్మకపోవడం ఏంటి, వాళ్ళు నిన్ను నమ్మేటట్టు నేను చేస్తాను. నేను ఉన్నవాళ్ళని ముందు నీకు రుజువు చేస్తున్నా అంటున్నాడు. అయినా కూడా మోషేకి కాన్ఫిడెన్స్ రాదు. చూద్దామా, 2 చదువుదాం, 4-5 వర్షం చదువుదామా. ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమయ్యాడని నమ్ముతాడు. దేవుడు నీకు ప్రత్యక్షమయ్యాడని నమ్ముతాడు. ఎందుకంటే ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను నీతో ఉన్నాను. దేంట్లో ఉన్నాను తెలుసా, నువ్వు 24 గంటలు చేతిలో పట్టుకుని వెళ్తున్నావే నీ కర్ర, ఆ కర్రలో కూడా నేనున్నాను. హల్లెలూయా. ఆ కర్రలో కూడా నేనున్నాను. ధైర్యంగా ఉన్నావు, భయపడబాక. ఏదన్నా వస్తే ఇదిగో ఈ కర్రలో అద్భుతం ఉంది, నువ్వు చేసి చూపించు. నమ్మనటువంటి వాళ్ళందరూ కూడా నిన్ను చూసి నమ్మేటట్టు నేను చేస్తాను, నువ్వు చేసి చూపించు అని దేవుడు అంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ, ఇప్పుడు మోషేకి కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. తర్వాత చదువుమా. మరియు యెహోవా నీ చెయ్యి ఎక్కడ పెట్టుకోవాలంట, నీ రొమ్ము మీద పెట్టుకో. అప్పుడు చేతిని రొమ్ము మీద పెట్టుకున్నారట. దాన్ని బయటికి తీసుకురాగానే ఆ చెయ్యి కుష్ఠరోగం కలిగినటువంటి చెయ్యిగా మారిపోయింది. తర్వాత ఆయన మరలా నీ చెయ్యి నీ రొమ్ము మీద పెట్టుకో అనగానే అతడు తన చెయ్యి మరలా తన రొమ్మును పెట్టుకున్న తర్వాత రొమ్ము మీద నుంచి బయటికి తీసినప్పుడు అది మిగిలినటువంటి చెయ్యి ఎలా ఉందో అలాగే మారిపోయింది. మరియు ఆయన వారు నిన్ను నమ్మక మొదటి సూచనను బట్టి వెనకపోయిన యెడల రెండవ దానిని బట్టి దేవుడు అంటున్నాడు, ఈసారి నీ చేతుల్లో కూడా నేను ఉన్నానని చూపిస్తాను. నీ చేయి తీసుకో, ఇక్కడ పెట్టుకో. ఇక్కడ పెట్టుకుంటే బయటికి తీసి ఒకసారి చూడండి, ఆ చెయ్యి ఏమైపోయిందంట, కుష్ఠరోగం కలిగినటువంటి చెయ్యి లాగా మారిపోయిందంట. తెల్లగా మారిపోయింది. మరి ఏ రూపంలో మారిపోయిందో మనకు తెలీదు, కానీ చూడడానికి కుష్ఠరోగం కలిగిన చెయ్యి వల్లే మారిపోతే మోషే భయపడిపోయాడు. దేవుడి ప్రభువా నా చెయ్యి ఇలా అయిపోయింది అంటే దేవుడు అంటున్నాడు, మళ్ళీ నీ రొమ్ము మీద పెట్టుకో ఆ చేతులు అంటే. మళ్ళీ రొమ్ము మీద పెట్టుకుంటే మరలా ఇంతకు ముందు ఎలా ఉన్నదో అలాగే మారిపోయింది. దేవుడు అంటున్నాడు, మొదటి సూచక్రియను బట్టి నిన్ను నమ్ముతాడు కొంతమంది. ఒకవేళ ఇంకా కొంతమంది ఎవరైనా సరే మొదటి సూచక్రియను బట్టి నమ్మకపోతే ఈ రెండవ దానిని బట్టి నిన్ను నమ్ముతాడు. నేను నీ యొక్క కర్రతో ఉన్నవాడను, అలాగే నీ చేతితో నేనున్నటువంటి వాడను. నీ చేతితో కూడా నేను, నువ్వు ఎక్కడికి వెళ్తావో అక్కడికి వెళ్ళు, ఏం చేస్తానంటావు వచ్చి నీ కర్రలో నీ చేతిలో అద్భుతాలు జరుగుతాయి. నేను ఉన్నాను అనే విషయం వాళ్ళకి అర్థమయ్యేటట్టు నేను చెప్తాను అని అంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళు, అయినా సరే మోషేకి నమ్మకోరాలి. ఇప్పుడు మోషే ఏమంటున్నాడంటే, దేవుడు ఏమంటున్నాడంటే, సరే ఫైనల్గా ఇంకొకటి చెప్తాను. నువ్వు నైల్ నది దగ్గరికి పోయి, ఏరు అని రాసిన బైబిల్, నైల్ నది దగ్గరికి పోయి ఆ నైల్ నది నీళ్ళని కొంచెం ఒక జగ్గుతో తీసుకొని ఆరిన నేల మీద పోయిదాన్ని. ఆరిన నేల మీద పోస్తే ఆ నీళ్లు రక్తం అయిపోతాయి. ఆ నీళ్లు రక్తం, అది అక్కడ చేయమని చెప్పాల, కానీ నువ్వు అక్కడికి వెళ్ళి చేస్తే జరుగుతుంది అన్నాడు. హల్లెలూయా. మొదటి దాన్ని చేశాడు దేవుడు. కర్ర కింద పారేయమన్నాడు, పారేశాడు. డెమాన్స్ట్రేషన్ అయిపోయింది. మళ్ళా చేతితో తీసుకోమన్నాడు, తీసుకున్నాడు. అద్భుతాన్ని మోషే కళ్ళతో చూశాడు. రెండవ విషయం దేవుడు చెప్పాడు, నీ చెయ్యి నీ రొమ్ము మీద పెట్టుకో అన్నాడు. పెట్టుకున్నాడు. చూస్తే కుష్ఠరోగం కలిగింది, అయిపోయింది. దేవుడు అన్నాడు, మరలా నీ చెయ్యి రొమ్ము మీద పెట్టుకో అన్నాడు. పెట్టుకున్నాడు. మరలా మామూలు చెయ్యిగా మారిపోయింది. మామూలు చెయ్యిగా మారిపోయినటువంటి ఆ చేతిని చూసుకున్న తర్వాత మోషేకి ఇప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది, కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మూడో అద్భుతం ఇక్కడ చేయనక్కర్లా, అక్కడికి పోయి డైరెక్ట్గా చేసి అంటున్నాడు. హల్లెలూయా. అంటే అర్థం ఏంటో తెలుసా, ఇప్పుడు మోషే హృదయంలో
కాన్ఫిడెన్స్ వచ్చింది. దేవుడు ఉన్నవాడు. హల్లెలూయా. దేవుడు కర్ర విషయంలో దేవుడు నాకు చూపించాడు, చెయ్యి విషయంలో దేవుడు నాకు చూపించాడు. మూడో విషయంలో చేయాల్సిన అవసరం లేదు. నాకు అర్థమైపోయింది, ఆయన ఉన్నవాడు, ఆయన నాతో ఉన్నవాడు. హల్లెలూయా. నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా ధైర్యము నీవేసయ్యా, నా ధైర్యము నీవేసయ్యా, యేసయ్యా, 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 కృతజ్ఞత స్తుతులు నీవేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీవేనయ్యా. ఆయన మనతో ఉన్నవాడు. మోషేకి అర్థమైపోయింది. మూడవ ఎగ్జాంపుల్ని మోషే, ప్రభా ఆగు, నేను వెళ్ళిపోయి నీళ్ళు వస్తాను అని ఎవడల్లా. మోషే ఈసారి ఏమంటున్నాడంటే, ప్రభా ఇంకెవరు నన్ను పంపించకూడదా? ఇవన్నీ నిజమే, నువ్వు నాతో ఉన్నావు, నాకు అర్థమవుతుంది, నువ్వు చెప్పింది అక్కడికి వెళ్ళి చేస్తే జరిగిపోద్ది, అది కూడా నాకు అర్థమవుతుంది, కానీ ఇంకెవరినైనా పంపించకూడదా? ఇంకెవరినైనా పంపించకూడదా? చదువుతామా? 10వ వచనం. అప్పుడు మోషే, ప్రభువా ఎంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాదు, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, యెహోవా ఏమన్నాడు? మానవులకి నోరిచ్చిన వాడెవడు? మోగవాడినే గాని, చెవిటివాడినే గాని, దృష్టి గలవాడినే గాని, గుడ్డివాడినే గాని పుట్టించిన వాడెవడు? ఉన్నవాడినైన నేనే కదా. హల్లెలూయా. ఇప్పుడు మోషే అంటున్నాడు, ప్రభా నువ్వు చెప్పేదంతా బాగానే ఉంది, ఈ కళతో అద్భుతం జరుగుతుంది, చెయ్యి రొమ్మును పెట్టుకుంటే అద్భుతం జరుగుతుంది, నువ్వు చెప్పినట్టు నీళ్లు తీసి బయటకు వస్తే రక్తం అయిపోతాయి, నువ్వు చెప్పిన మాటను బట్టి నాకు అర్థం అవుతుంది, కానీ ఇప్పుడు నాకు నా శరీరంలోనే కొన్ని లోపాలు ఉన్నాయి, నా శరీరంలోనే కొన్ని లోపాలు ఉన్నాయి, నేను అంత పర్ఫెక్ట్ కాదు, అంత క్యాపబుల్ కాదు, అంత సామర్థ్యం కలిగినటువంటి వాడిని కాదు, నాకు అంత కెపాసిటీ లేదు, నాకు అంత కెపాసిటీ లేదు. దేవుడు అన్నాడు, అసలు ఏంటి నీ ప్రాబ్లం అని. దేవుడు అంటే, నాకు ఒకరో నది, నాలుక మందం, బాగా మాట్లాడలేను, అంత ఫాస్ట్గా మాట్లాడలేను, స్పష్టంగా ఉండదు నేను చెప్పేటువంటి మాట, ఇది నా ప్రాబ్లం అని అంటే దేవుడు ఒక మాట అడుగుతున్నాడు, అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు? మానవునికి నోరిచ్చిన వాడును నేనే కదా, గుడ్డి వాడినే కానీ, చెవిటి వాడినే కానీ, బాగా చూడగలిగేటువంటి వాడినే కానీ, కుంటి వాడినే కానీ, ఇలా అంగవైకల్యం ఉన్నటువంటి ప్రతి లోపము కలిగిన వాడిని భూమి మీద సృష్టించిన వాడను నేనే కదా, కాబట్టి నువ్వు వెళ్ళు అని చెప్తూ ఆయన ఏమంటున్నాడంటే, నీ నోటికి నేను తోడుగా ఉండేదను. హల్లెలూయా. 12వ వచనం. కాబట్టి వెళ్ళు, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో మోషేతో చెప్తున్నాడు. నేను నీ చేతి కర్రలో కాదు, నీ చేతిలో కాదు, నీ హృదయంలో కాదు, నీ నోటి మాటల్లో కూడా నేనే ఉంటాను. హల్లెలూయా. నీ నోటి మాటల్లో కూడా నేనే ఉంటాను, నీ నాలుకతో నేను ఉంటాను. ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో, ఎంత సౌండ్లో మాట్లాడాలో, ఎలాంటి ఫీలింగ్తో మాట్లాడాలో, ఎలాంటి ఎక్స్ప్రెషన్తో మాట్లాడాలో నేను ఉంటాను నీ నాలుకతో. నువ్వు మాట్లాడు. హల్లెలూయా. నాకు అందుకని
ఇక్కడ ఎవరిని నిలబెట్టడానికైనా నాకేం భయం లేదు. వాళ్ళు ఏం మాట్లాడేస్తారని టెన్షన్ నాకు. రేపు పొద్దున్న వినియ వాక్యం చెప్తానని కూడా ఇచ్చేస్తాను. ఎందుకంటే ఇక్కడ నిలబడిన తర్వాత ఆ నాలుకని మాట్లాడించేది ఎవరంట? దేవుడు. ఒకసారి దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఆ నాలుకని మాట్లాడించేటువంటి వాడు దేవుడు. ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఎంత మేరకు మాట్లాడాలో, ఎలాంటి ఫీలింగ్తో మాట్లాడాలో, ఎలాంటి ఎక్స్ప్రెషన్తో మాట్లాడాలో అన్నిటినీ ఇచ్చేటువంటి వాడు దేవుడు. మన యొక్క కంప్లీట్ కంట్రోల్ ఆయన చేతుల్లోనికి వెళ్ళిపోతుంది. కానీ మనం ఇచ్చే కంట్రోల్ని మన దగ్గర ఏ ఎక్స్ప్రెషన్ పెట్టుకోకూడదు. ఇక్కడ నేను నిలబడినటువంటి ప్రతిసారి, నేను దేవుని మందిరానికి రాబోయేటువంటి ప్రతిసారి, వేదిక మీద నిలబడిపోయే ప్రతిసారి, ఏ స్థలంలో దేవుని వాక్యం చెప్పడానికి నిలబడిన ప్రతిసారి దానికి ముందు నేనేమని ప్రార్థన చేసుకుంటానంటే, ప్రభువా, నా ఎదురుగా ఉండబడినటువంటి మనుషులు రకరకాలైనటువంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి వారు ఉంటారు. నాకు మేలు చేసిన వాళ్ళు ఉంటారు, నాకు కీడు చేసిన వాళ్ళు ఉంటారు, రకరకాలైనటువంటి అభిప్రాయాలు కలిగిన వాళ్ళు ఉంటారు. నా మీద వాళ్ళకి దురభిప్రాయం ఉంటుంది, కొంతమంది మీద సదభిప్రాయం ఉంటుంది. వాళ్ళని చూసి నా మాట మారకుండేటట్లు అన్ని మాటలు నీ కంట్రోల్లో పెట్టుకోమని ప్రార్థన చేసుకొని వస్తా. హల్లెలూయా. నన్ను నేనే ఆయన చేతిలో సమర్పణ చేసేసి, నా నాలుగు నీ చేతిలో ఉండాలి, నా మాట నీ చేతిలో ఉండాలి, నా ఫీలింగ్ అండ్ ఎక్స్ప్రెషన్ నీ చేతిలో ఉండాలి. నువ్వు ఎలా చెప్తే అలా మాట్లాడాలి. ఆయన దేవుని చేతికి అప్పగించేసినప్పుడు ఇక మీదట మాట్లాడేవాళ్ళం మనం కాదు, మన ద్వారా ఎవరు మాట్లాడుతున్నారంట? దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మన ద్వారా దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తాడు. దేవుడు మాట్లాడినటువంటి ఏ మాటకైనా సరే శక్తి ఉంటుంది. దేవుడు మాట్లాడిన ఏ మాటకైనా సరే శక్తి ఉంటుంది. ప్రియమైనటువంటి వాళ్ళ, మోషేతో దేవుడు అంటున్నాడు, నేను నీ నోటికి నేనే తోడుగా. దేవుడు అంటున్నాడు మోషేతో, నేను నీ కర్రతో ఉన్నాను, నేను నీ చేతితో ఉన్నాను, నీ జీవితంలో నేనున్నాను, అట్లాగే నీ బలహీనతల్లో కూడా నేనున్నాను. హల్లెలూయా. మోషే తన బలహీనత గురించి చెప్తున్నాడు. నేను ఈ విషయంలో చాలా వీక్ ప్రభా, నేను అంత బలవంతుని కాదు. దేవుడు అంటాడు నేనున్నా. హల్లెలూయా. నేను అందుకనే భక్తుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ ఆయన అంటాడు, నన్ను బలపరచు క్రీస్తునందు నేను సమస్తము. నాలో బలం ఉన్నదని కాదు, ఎవరు బలం ఇస్తున్నారంట? ఆయన నన్ను బలపరుస్తున్నాడు కనుక నేను ఏమైనా చేయగలను ఆయన చేయమంటే. ఎందుకంటే నాకు ఇది చేయడానికి బలం ఇచ్చేటువంటి వాడు ఆయన మాత్రమే. హల్లెలూయా. ఇది చేయడానికి నన్ను బలపరిచేటువంటి వాడు ఆయన మాత్రమే. కాబట్టి నేను ఏమైనా చేయగలను, నేను ఏమైనా చేయగలను. నా మంచి పాట పాడింది మనం చేస్తున్నాం, కానీ ఏదైనా మనలో ఉండి ఎవరు చేస్తున్నాడంట? ఆయన చేస్తున్నాడు. హల్లెలూయా. ఏదైనా మనలో ఉండి ఆయన చేస్తున్నాడు. ఆయన చేసినవన్నీ కూడా చాలా బాగుంటాయి. దేవుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ విశ్వాన్ని సృష్టించినప్పుడు వాక్యంలో అన్నాడు, అది మంచిదైనట్టు యెహోవా చూశాను. ఆయన చేసినవన్నీ చాలా బాగుంటాయి, చూడడానికి బాగుంటాయి, వాటి వల్ల ప్రయోజనాలు చాలా బాగుంటాయి. వాటిని ఉపయోగించుకునే విధానం మనకు తెలిస్తే అన్ని క్షేమకరమైనవే. హల్లెలూయా. ఉపయోగించుకోవడం నీకు చేతైతే అన్ని క్షేమకరములే. నీ భార్యలో ఉండే బలహీనత, నీ భర్తలో ఉండే బలహీనత, నీ బిడ్డల్లో ఉండే బలహీనత, నీ సంఘంలో ఉండే బలహీనత, ఏ విషయం నీ ఎదుట కనబడుతూ ఉన్నా సరే ఆ బలహీనతను వాడుకోవడం నీ చేతనైతే అన్ని క్షేమకరములే. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు అన్నిటినీ మంచి కోసమే చేశాడు. దేవుడు అన్నిటినీ మంచి కోసం. మోషేతో అంటున్నాడు, నేను నీతో ఉన్నాను, నీ కర్రతో నేనున్నాను, నీ చేతితో నేనున్నాను, నీ జీవితంతో నేనున్నాను, ఆఖరికి నీ బలహీనతలో కూడా నేను. ఈ బలహీనతతో నేను ముందుకెళ్ళానంటే దేవుడు అంటున్నాడు, నువ్వు ఎలాగలవు, నువ్వు వెళ్ళు, నేను ఉంటాను అని అంటే నేను అన్నాడంట, నా వల్ల కాదు ప్రభు, నా వల్ల కాదు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నీకు ఒక అసిస్టెంట్ ఇస్తాను, ఆయనతో కూడా నేను ఉంటాను. హల్లెలూయా. నేను నీకు ఒక అసిస్టెంట్ ఇస్తాను, ఆ అసిస్టెంట్కు కూడా తోడుగా ఎవరు ఉంటారంట? నేను ఉన్నాను. ఇప్పుడు మీరు అర్థమయ్యేటట్టు చదివితే యెహోవా 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 అని చూడల్లా ఉన్నవాడను 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 అని చదవడం ప్రారంభిస్తే ఆ మీనింగ్ ఎంత పవర్ఫుల్ ఉంటుందో ఇప్పుడు మీరు చదివి చూడండి. హల్లెలూయా. ఇప్పుడు అదే చెప్తున్నాడు, నేను నీ నోటికి తోడయ్యుండి
నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలను అందించి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించును. అతడే నీకు బదులుగా మాట్లాడును, అతడే నీకు నోరుగా ఉండును, నీవు అతనికి దేవుడవై. ఇప్పుడు వాక్యంలో చెప్తున్నాడు, నేను నీ నోటికి అతని నోటికి రెండింటికి తోడుగా. ఇప్పుడు మోషే కంప్లీట్గా దేంతో నింపబడ్డాడంట? మోషే చేతిలో ఉండే కర్ర దేవుని తోడుందంట, మోషే చేతికి దేవుని తోడుందంట, మోషే తన చేతితో నీళ్ళెత్తి పోస్తే రక్తంగా మారిపోయి జీవితానికి దేవుడు తోడుగా ఉన్నాడంట, మాట్లాడడానికి మోషే వెళ్తే నోటికి దేవుడు తోడుగా ఉన్నాడంట. సరిపోదని ఒక అసిస్టెంట్ పెట్టుకుంటే అసిస్టెంట్ నోటికి కూడా ఎవరు తోడున్నారంట? దేవుడు నేనున్నాను అని చెప్తున్నాడు, నేనున్నానని చెప్తూ ఉన్నాడు. ఇన్ని చెప్పిన తర్వాత మోషే అన్నాడంట, సరే వెళ్తాడే అన్నాడంట. హల్లెలూయా. సరే వెళ్తాడే అన్నాడు. ప్రియమైనటువంటి వారు, మనం చాలా బలహీనతల్లో ఉంటాం, కొన్నిసార్లు పెరిగిపోతాం, మనం చేయలేము అనుకుంటాం, మన వల్ల కాదనుకుంటాం, అయిపోయిందిరా ఇక్కడితో మన పని అని అనుకుంటాం. అదే పడబాకండి. దేవుడు అంటున్నాడు, నేను ఉన్నవాడను. హల్లెలూయా. నేను ఉన్నవాడను. దేవుడే చెప్పాడు అన్నమాట. మోషే ఊహించుకొని చెప్పట్లా, మోషే ఎక్స్పీరియన్స్తో చెప్పట్లా. మోషేకు దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు, నేను ఉన్నవాడను అని. నేను ఉన్నవాడను. ఎక్కడ ఉంటాను? నీ చేతి కర్రలో ఉంటాను, నీ చేతిలో ఉంటాను, నీ చేతితో నువ్వు చేసే ప్రతి పనిలో నేను ఉంటాను. నీ నోటి మాటకు తోడై ఉంటాను, నీ కాలు నడకకు తోడై ఉంటాను, నీ తలంపులకు తోడై ఉంటాను, నీ ఉద్దేశాలకు తోడై ఉంటాను. నీ పక్కన ఒక మనిషిని పెట్టుకుంటే ఆ మనిషి కూడా నేనే తోడై ఉంటాను. హల్లెలూయా. ఎప్పుడన్నా ఎక్స్పీరియన్స్ చేశారా ఇట్లాంటి అనుభవం? దావీదు భక్తుడు ఇలా అంటాడు, 139వ కీర్తన చదువుదామా? 139వ కీర్తన. ఒకటో వచనం నుంచి, యెహోవా దేవుడు మనల్ని ఏం చేశాడంట? పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చోవడం నీకు తెలుసు, నేను లేచుట నీకు తెలియను. నాకు తలపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇప్పుడు తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందడం లేదు అంటాడు. ఎలా ఉన్నాడంటే దేవుడు? ఇప్పుడు మోషేతో చెప్పిన మాటల్ని దావీదుతో చెప్తున్న మాటల్ని, దావీదు చెప్తున్న మాటల్ని కంపేర్ చేయండి. దావీదు అంటున్నాడు, నేను కూర్చోవడం నీకు తెలుసు, నేను లేచి నిలబడడం నీకు తెలుసు. మనసులో ఆలోచన రాకముందే నువ్వు దాన్ని గ్రహిస్తున్నావు. నా నడక నా పడక నువ్వు పరిశీలన చేస్తున్నావు. నేను చేసే ప్రతి పని నువ్వు తెలుసుకుంటున్నావు. మాట నాలుకకి రాకముందే నీకు తెలిసిపోతుంది అది పూర్తిగా. నా వెనక నువ్వు ఉన్నావు, నా ముందు నువ్వు ఉన్నావు, పైన నీ చెయ్యి ఉన్నది, చుట్టూ నువ్వు నన్ను ఆవరించి ఉన్నావు. నేను ఈ దగ్గర నుంచి అక్కడికి వెళ్ళేది సేమ్ అదే విషయాన్ని ఇప్పుడు మోషే దగ్గరికి వస్తే మోషేతో దేవుడు అంటున్నాడు, నేను నీ యొక్క కర్రలో ఉన్నాను, నేను నీ చేతిలో ఉన్నాను, నీ జీవితంలో ఉన్నాను, నీ నోటి మాటకి తోడై ఉన్నాను, నీ చేసే ప్రతి పనిలో నేను తోడై ఉన్నాను. ఇదిగో నువ్వు ఒక మనిషిని పెట్టుకుంటే, అసిస్టెంట్ పెట్టుకుంటే నేను నీకు తోడై ఉన్నాను. నేను నీకు తోడై ఉండనటువంటి స్థితి ఏమీ లేదు. మోషే అంటున్నాడు, ఇది నాకు అర్థం కావాలి, ఇది నాకు అర్థం కావాలి. ఆయన నన్ను వదిలేటట్లేదు. ఎంతగా తప్పించుకుందామని చూసినా సరే ఆయన నన్ను వదిలేటట్లేదు. ప్రియమైనటువంటి వాళ్ళ, దేవుని ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా చూసావా? ముందుకు అడిగేయాలంటే దేవుడు ఉంటాడు పక్క, ఇటుపక్కకి అటుపక్కకి ఎట్టుకోవాలన్నా సరే
దేవుడు ఉంటాడు నీ పక్కన. హల్లెలూయా. ఈ అనుభవంలో కనుక నువ్వు వెళ్ళగలిగితే, భయమన్నదే లేదు, కొదువన్నదే రాదు, నీ ప్రేమ నాకు శాశ్వతమేసయ్యా, నీ కంటి పాపగా నన్ను కాయుమయ్యా, నాలోన నీవు నీలోన నేను కలిసుంటే చాలు కడవరకు యేసయ్యా, నాలోన నీవు నీలోన నేను కలిసుంటే చాలు కడవరకు యేసయ్యా, కొదువన్నదే లేదు, భయమన్నదే రాదు, కొదువన్నదే లేదు, భయమన్నదే రాదు, నీ ప్రేమ నాకు శాశ్వతమేసయ్యా, నీ కంటి పాపగా నన్ను కాయుమయ్యా. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మనలో ఉంటే ముందుకెళ్తున్నప్పుడు, వెనక్కి వస్తున్నప్పుడు, కుడివైపుకి వెళ్తున్నప్పుడు, ఎడమవైపుకి వెళ్తున్నప్పుడు, మనం చేస్తున్నటువంటి ప్రతి పనిలో మన ప్రక్కన ఆయన ఉన్నాడు అనే ఫీలింగ్ మనతో ఉంటే మనం దేనికి భయపడతాం చెప్పండి? దానియేలు ధైర్యం ఇదే కదా. సింహాల భవనంలోకి వెళ్ళేటప్పుడు ఆయన ఉన్నాడు నాతో. హల్లెలూయా. ఆయన షడ్రకు, మేషకు, అబేద్నెగోల ధైర్యం ఇదే కదా. అగ్నిగుండంలో వేస్తుంటే మాకేం భయం లేదు, వేసుకో కావాలంటే, ఆయన మమ్మల్ని కాపాడుతాడు, కాపాడకపోయినా నో ప్రాబ్లం, మాకైతే భయం లేదు. ఎందుకంటే ఆయన ఎక్కడ ఉన్నాడంట? మాతో. అగ్నిగుండంలోకి ముగ్గురు వెళ్ళి పడితే ముగ్గురితో పాటు ఇంకొక ఆయన ఉన్నాడంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఉన్నాడు, ఆయన ఉన్నాడు. సింహాసనంలో దానియేలు ప్రక్కన ఎవరున్నారంట? ఆయన ఉన్నాడు, ఆయన ఉన్నాడు. హల్లెలూయా. పేతురు చెరసాలలో ఉంటే చెరసాలలో ఆయన ప్రక్కన ఎవరున్నారంట? ఆయన ఉన్నాడు. నేను ఉన్నవాడను. హల్లెలూయా. నేను ఉన్నవాడను. చాలా మందికి ప్రతిదానికి భయం భయం భయం. బాత్రూమ్ పోవాలంటే కూడా భయం, ఒంటరిగా బాత్రూమ్ పోవాలంటే కూడా భయం. ఎవరో ఒకరు తోడు వస్తున్నారు, ఎవరో ఒకరు తోడు వస్తుంది. ఆయన నేనున్నాను, నేను ఉన్నాను. నేనున్నాను. ఎంత దూరం ఎంతో పద, నేనున్నాను. హల్లెలూయా. ఈ ఎక్స్పీరియన్స్ నీ జీవితంలోకి వస్తే, ఈ అనుభవాన్ని నువ్వు కనుక తెలుసుకోగలిగితే, నేను ఉన్నవాడను అని దేవుడు చెబుతున్నటువంటి ఎక్స్పీరియన్స్ కనుక ఎక్స్పీరియన్స్ చేయగలిగితే, మోషే చేసిన దానికంటే ఎక్కువ కార్యం చేస్తాము. హల్లెలూయా. మోషేకి అది అర్థమైంది. ఆయన ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, నా ప్రక్కనే ఉన్నాడు, నేను చేసే ప్రతి పని ఆయన చూస్తున్నాడు, మాట్లాడే ప్రతి మాట ఆయన వింటున్నాడు, నా చేతితో చేయబోయే ప్రతి పని ఆయన చేతితో తగినట్టుగా జరగబోతా ఉంది. అందుకని కదా దేవుడు ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళి చేద్దాం మోషే అని అంటే అలా చేయగలిగేసాడంట. ఎందుకంటే మోషేకి తెలుసు, నా చేతుల్లో ఏమీ లేదు, నేను చేయగలిగితే ఎవరు వస్తారంట అక్కడికి? ఆయన వచ్చేస్తారు. హల్లెలూయా. ఆయనకి ఎట్లాంటి శక్తి ఉందో నాకు తెలుసు. పర్వతాల పునాదులు కదులుతాయి ఆయన మాట్లాడితే. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను ఉన్నవాడను, నేను ఉన్నవాడను. మోషేకి ఎక్స్పీరియన్స్ అయ్యేటట్టు చేశాను. ఎందుకంటే మోషేకి అనుభవపూర్వకంగా తెలిస్తేనే మోషే వెళ్ళి ఇంకొంతమందికి అనుభవపూర్వకంగా చెప్పగలరు. హల్లెలూయా. అందుకే మీరు గమనించినారంటే, ఒక వ్యక్తి దేవుని గురించి ఎంత అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడో ఆ అనుభవాలన్నిటినీ ఇతరులకు చెప్పగలరు. అనుభవం లేనివాడు ఎవరికి ఏమీ చెప్పలేడు, ఎవరికి ఏమీ చెప్పలేడు. ఎందుకంటే నీకు నాలెడ్జ్ మాత్రమే ఉంది, ఎక్స్పీరియన్స్ లేదు. నాలెడ్జ్ ఉంది నీకు, ఎక్స్పీరియన్స్ లేదు. నేను అంటున్నాను, దేవుని ఎక్స్పీరియన్స్ అవ్వడం స్టార్ట్ చేయండి. దేవుని ప్రత్యక్షతను రుచి చూడటం స్టార్ట్ చేయండి. ఎప్పుడైతే మీరు దేవుని
ప్రత్యక్షతను అనుభవించడం ప్రారంభిస్తారో, నేనున్నాను నేనున్నాను నేను ఉన్నవాడును నేను ఉన్నవాడును నేను ఉన్నవాడును అని చెప్తున్నటువంటి ఆయన మాటలు నీ జీవితంలో అనుక్షణము నీ చెవుల్లో ప్రతిస్పందిస్తూ ఉంటాయో, నువ్వు చేసేటువంటి ప్రతి పనిలో దేవుడు ఉన్నప్పుడు, పరిపూర్ణ సామర్థ్యాన్ని దేవుడు కలిగిస్తూ ఉన్నప్పుడు, నువ్వు చేసేటువంటి పనిలో పర్ఫెక్షన్ చేస్తుందంతే. హల్లెలూయా. ఎందుకంటే అది నువ్వు చేయట్లా, నీ ద్వారా ఎవరు చేస్తున్నారంట? దేవుడు చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. అందుకని మోషేలాగా ముందు దేవుడిని ఎక్స్పీరియన్స్ చేయడం మనం అలవాటు చేసుకోవాలి. అందుకనే దేవుడు మోషేకి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనుకున్నాడు. అందుకని ఆయన అన్నాడు, నీ చేతి కర్రలో నేను ఉంటాను చూసుకు కావాలంటే, నీ చేతుల్లో నేను ఉంటాను చూసుకు కావాలంటే, నీ నోటి మాటలో నేను ఉంటాను చూసుకు కావాలంటే, నువ్వు పెట్టుకున్నావే అసిస్టెంట్ నీ అన్న, అతని నోటికి కూడా నేనే తోడుగా ఉంటాను. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నేను నీతో పాటే వస్తాను. హల్లెలూయా. యాకోబుతో దేవుడి దగ్గర చెప్పాడు, నీవు వెళ్ళి ప్రతి మార్గమందు నేను నీకు తోడై ఉండి. ఆదికాండం 27-28 అధ్యాయం అదే చూస్తాం. నువ్వు వెళ్ళు ప్రతి మార్గంలో నేను నీకు తోడై ఉండి. దేవుడు అంటున్నాడు, నేను ఉన్నవాడను నేను ఉన్నవాడను. మోషేకి అర్థమైంది ఆయన ఉన్నవాడు. మీరు ఇప్పుడు చదవండి ఆ వాక్య భాగాన్ని, మనం ఆపాం కదా 17వ వచనం మనం చదివాము. ఈ కర్ర చేత పట్టుకొని 4:17 దానితో ఆ సూచన క్రియలు చేయవలనని చెప్పాను. ఈ ఎక్స్పీరియన్స్ వచ్చేసిన తర్వాత దేవుడు మీ అన్న నోటికి కూడా నేను తోడుంటాను పద అని చెప్పేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఏం మాట్లాడాల. ఏం చేశాడంట, మామగారి దగ్గరికి వెళ్ళి, మామగారు నేను మా ఊరికి వెళ్తాను, దేవుడు నన్ను అక్కడ దాకా వెళ్ళమంటున్నాడు, మా సొంతోడు ఉన్నారు అక్కడ, నేను ఆ పని మీద వెళ్ళాలి, నన్ను పంపించేయి అని అడుగుతున్నాడు. ఇంకేమీ మాట్లాడడానికి లేదు ఆయన దగ్గర. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నీతో ఉన్నాడు. తలవంచండి, ప్రార్థన చేసి మెసేజ్ అయిపోలా, హాఫ్ మెసేజ్ కూడా కంప్లీట్ కాలేదు, కానీ టైం అయిపోయింది కాబట్టి ప్రార్థన చేసుకుందాం. నెక్స్ట్ వీక్ మిగతా వర్తమానంలో మనం వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. తలవచ్చు మోకరించగలిగిన ప్రతి ఒక్కరు మోకరించండి. మీకు దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తే, మోకరించగలిగినంత ఆరోగ్యం ఉంటే మోకరించండి. మోకరించలేక అనారోగ్య స్థితిలో ఉంటే మీరు చైర్లో కూర్చోండి, ఇబ్బంది లేదు, కానీ ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడి వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, నేను ఉన్నవాడను. గత వారంలో మనం చూసాం, దేవుడు చెప్పాడు మోషేతో, అయ్యా ఆయన పేరేంటి అని వాళ్ళు అడిగితే నేనేం చెప్పాను వాళ్ళకి అని అంటే, ఆయన అన్నాడు, నేను యెహోవా అనగా ఉన్నవాడను అని చెప్పి. ఒకనొకప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వాళ్ళందరికీ నేను ఎలా ప్రత్యక్షమయ్యానో తెలుసా? సర్వశక్తి గల దేవుడు ఎల్ షడాయి దేవుడుగా ప్రత్యక్షమయ్యాను. కానీ తరతరములకు నా జ్ఞాపకార్థ నామము ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి నామమే. అదేంటో తెలుసా? నేను ఉన్నవాడను. అయా దయా, నేను ఉన్నవాడను. యెహోవా అనగా ఉన్నవాడు. ప్రియమైనటువంటి సహోదరుడు, మోషేకి నేను ఉన్నవాడు అని చెప్తే మోషేకి అర్థం కాదు. మోషే అంటున్నాడు, ప్రభువా నేను ఎన్ని చెప్తే నన్ను నమ్మరు ప్రభువాడు, నేను ఎన్ని చెప్తే వాడికి అర్థం కాదు ప్రభువా, నేను ఎన్ని చెప్తే వాడు నన్ను తప్పుగా అనుకుంటాడు ప్రభువా. ఈ రోజున చాలామంది స్వార్థ చెప్పడానికి భయపడుతున్న కారణం ఇదే కదా. నేను చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు, నేను చెప్తే వాళ్ళు నా గత జీవితాన్ని గురించి ఏమని మాట్లాడుకుంటారో, నేను చెప్తే కొంత భక్తుడు వచ్చాడేమో మాకు చెప్పడానికి అని అంటారేమో, వాళ్ళు నన్ను నమ్ముతారో లేదో. ఇదే భయం నీలో ఉన్నట్లయితే దేవుడు అంటూ ఉన్నాడు, నేను నీతో ఉన్నవాడునై ఉన్నాను. ఒకప్పుడు నీ ఫీలింగ్ వేరే, ఒకప్పుడు నువ్వు వెళ్ళిన పద్ధతి వేరే, ఒకప్పుడు నువ్వు చెప్తే వాడు వెళ్ళలేదన్నది నిజమే. ఎందుకంటే అప్పుడు నీ స్వశక్తితో నువ్వు వెళ్ళావు, నీ స్వజ్ఞానంతో నువ్వు వెళ్ళావు, నీ స్వబుద్ధి చొప్పున నువ్వు వెళ్ళావు, నీ సామర్థ్యాన్ని చూసుకుని నువ్వు వెళ్ళావు, నీ టాలెంట్ చూసుకుని నువ్వు వెళ్ళావు, అందుకే ఫెయిల్ అయ్యావు. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు నేనున్నా నీకు. పెద్ద డిఫరెన్స్ ఏంటో తెలుసా? ఆయన ఉండడము, ఆయన లేకపోవడం.
ఆయన ఉన్న నువ్వు మేరు పర్వతమైతే ఆయన లేని నువ్వు ధూళితో సమానము. ఆయన ఉన్నటువంటి నువ్వు మేరు పర్వతమైతే ఆయన లేనటువంటి నువ్వు ధూళితో సమానము. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నిన్ను చూసి కాదు నమ్మేది జనాలు, నేను నీతో ఉండడాన్ని చూసి నమ్ముతారు. హల్లెలూయా. నేను నీతో ఉండడాన్ని చూసి నమ్ముతారు. నేనున్నాను నీతోటే, ధైర్యంగా ఉండు, నేనున్నాను నీతోటే. మోషే అంటున్నాడు, ప్రభువా వాళ్ళు నన్ను నమ్మరు ప్రభువా. దేవుడు అంటున్నాడు, నీ చేతి కర్రతో నేను ఉంటాను మోషే, కర్ర కింద పడి నేను చూపిస్తాను నేను ఉన్నాను లేదు. ప్రియులారా, దేవుడు నీతో కూడా చెప్తాడు, ప్రభువా నేను పోలేకున్నాను ప్రభువా, నా వల్ల కాదు ప్రభువా, నేను చేయలేకున్నాను ప్రభువా. దేవుడు అంటున్నాడు, నేను చూపిస్తాను నీకు, నేను నీతో ఉంటానని, నీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, నేను నీతో ఉన్నానని. నువ్వు ఏ సమస్యను ఎదుర్కోబోతూ ఉన్నావో అట్లాంటి సమస్యను నీకు ముందుగానే ఎదురయ్యేటట్టు చేసి ఈ చిన్న సమస్యను అధిగమించడానికి శక్తి కలిగజేసిన దేవుడు నాతో ఉన్నాడు. పెద్ద సమస్యను కూడా నేను దాటగలనేటువంటి మనోధైర్యమునిచ్చేటువంటి కార్యములు నీ జీవితంలో జరిగిస్తాడు. ప్రియమైనటువంటి వారు, ఆయన అంటున్నాడు, నీ చేతి కర్రతో నేనున్నాను మోషే, నీ చేతితో నేనున్నాను, నీ చేతిలో నేనున్నాను, నీ హృదయంలో నేనున్నాను, నీ జీవితంలో నేనున్నాను, నీ నోటి మాటల్లో నేను అయ్యున్నాను, నీ ఫేస్లో కనబడే ఎక్స్ప్రెషన్లో నేనున్నాను, నీ హృదయంలో ఉండే ప్రేమలో నేనున్నాను, నీ యొక్క హావభావాల్లో నేనున్నాను, నీ నోటి మాటల్లో ఉండబడినటువంటి ఫీలింగ్తో నేనున్నాను. నీకు తోడుగా పెట్టుకున్నటువంటి అహరోనుతో నేనున్నాను, ఆయన నోటికి కూడా నేను తోడై ఉన్నాను. నేనున్నాననే విషయం నువ్వు అర్థం చేసుకుంటే వెళ్ళు. ప్రియమైనటువంటి సహోదరి, ప్రియమైనటువంటి సహోదరు, ఆయన నీతో ఉన్నవాడు, ఆయన నీతో ఉన్నవాడు. నాకు అర్థమైంది, ఆయన నాతో ఉన్నవాడు. గొప్ప కార్యములు జరిగించడానికి దేవుడు నా చేత చిన్న కార్యముల్లో నేను ఉన్నానని రుజువు చేశాడు. ప్రియమైనటువంటి వాళ్ళ, ఇప్పుడు నాకు అర్థమైంది, ఆయనకు నా ఎడల వేరే ఒక ఉద్దేశం కలిగి ఉన్నది. ఆ ఉద్దేశం నెరవేర్చడానికి ఆయన నాతో ఉన్నానని రుజువుపరచడానికి కొన్ని చిన్న కార్యములను నా ద్వారా జరిగించాడు. ఇప్పుడు నాకు అర్థమవుతుంది, నేను ఎక్కడికి అడిగేసినా ఆయన నాతో ఉన్నవాడు, ఆయన నాతో ఉన్నవాడు. నీతో ఉన్నాడా? నీకు అర్థమవుతుందా? ఈరోజు ఆయన నీతో ఏం మాట్లాడుతున్నాడో నీకు అర్థమవుతుందా? ఏది చేయలేనని నువ్వు అనుకుంటున్నావో, ఏది సాధ్యం కాదని నువ్వు అనుకుంటున్నావో, దేనికి దాటలేనని నువ్వు అనుకుంటున్నావో, ఏది అడ్డమని నువ్వు అనుకుంటున్నావో, దాని అంతటి నుంచి నిన్ను ప్రక్కకి తప్పించడానికి ఆయన నీతో ఉన్నాడు. ఆయన నీతో ఉన్నాడు. భవిష్యత్తు అన్న దేవుడు నీతో అంటున్నాడు, ఆయా నేను నీతో ఉన్నవాడు, నేను నీతో ఉన్నవాడు. నా పాదములు జారిన వేళ నీ కృపతో నన్ను ఆదుకొంటివే, నీ ఎడమ చేయి నా తల క్రింద ఉంచి నీ ఎడమ చేయి నా తల క్రింద ఉంచి నీ కుడి చేతితో నన్ను హత్తుకుంటివే, నా తోడుగా ఉన్నవాడవే. చెప్దామా? మోషే అన్నాడు, నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపువాడవే. ఆయన నీతో ఉన్నవాడనే విషయం నీకు అర్థమైతే ఒకసారి ఆయన వైపు ప్రభువా నాతో ఉన్నవాడని మోషేతో పలికినట్టు ఈరోజు నాతో పలికావు. నా ముందు చాలా ఇబ్బందులు ఉన్నాయి,
చాలా సమస్యలు ఉన్నాయి. వాటిని దాటడానికి నాకు శక్తిని ఇవ్వు ప్రభువా అని దేవుని వైపు చూసి ప్రార్థన చేద్దాం. పిల్లల మన మధ్యలో ఉన్నటువంటి శాంసంగ్ ప్రార్థన చేస్తాడు. మనం అందరం